యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఉందా? చీమా చీమా ఎందుకు కుట్టావే అని అడిగితే నా పొట్టలో చేయి పెడితే కుట్టనా మరి అని చెప్పిందంట. అందుకే చీమల జోలికి పాముల జోలికి పోకూడదు, కుడతాయి, కాటేస్తాయి. బొట్టుని అడ్డం పెట్టుకొని నాతో ఆడుకుందాము అని అనుకున్నావు. ఆట మధ్యలో గేమ్ ని నేను రివర్స్ చేసేసాను. దాన్ని గేమ్ చేంజింగ్ అని అంటారు. నా మీద నువ్వేదైనా ఆల్ ఆఫ్ సడన్ గా ప్లాన్ చేస్తే కాసేపు కంగారు పడతాను. తర్వాత నీ వైపుకి బాణం ఎలా తిప్పాలా అని మైండ్లో 100 రకాలుగా ఆలోచిస్తాను. మా పెళ్లికి అడ్డుపడాలని చూస్తున్న నువ్వే భార్యాభర్తలకి హారతిచ్చినట్టు తిష్ట తీయాల్సొచ్చింది. ఎలా ఉంది నా దెబ్బ? అదర్స్ కదూ? అన్ని రోజులు నీవే అనుకో. నీ నిజ స్వరూపం తెలియక చాలా మంచిదానివని అందరూ అనుకుంటున్నారు. తెలిసిన రోజున నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వే ఊహించలేవు. చాలా టైం ఉంది. ఈలోగా నువ్వు నన్ను బయటికి పంపించడం కాదు, నేనే నిన్ను బయటికి పంపిస్తాను. అది నీ వల్ల కాదు. నన్ను ఎలిమినేట్ చేయడం నీ వల్ల అస్సలు కాదు. చేతగాని టాస్క్లు ట్రై చేసి ఫెయిల్ కావడం తప్ప. వేదవతి గారే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేసేలా చేస్తాను. ఈ కాన్సెప్ట్ బాగుంది. అదేదో నేనే ట్రై చేస్తాను. చూద్దాం. నెల రోజుల టైం నీకే కాదు, నాకు కూడా ఉంది కదా. ఏం జరుగుతుందో చూడు. ఈ కుటుంబ ఆచారాలకు విలువనిస్తుంది. అపచారం జరిగితే అమ్మవారు చూస్తూ ఊరుకోరు. నీ వలన చేతకానిది అప్పుడే ఒప్పేసుకొని ఆ అమ్మవారి మీదకి తోసేస్తున్నావా? మూఢనమ్మకాలకు నేను చాలా దూరం. ఏ అమ్మవారు నన్ను ఏమీ చేయలేదు. నన్ను బయటికి గెంటేయడం ఆ అమ్మవారి వల్ల కూడా కాదు. అహంకారంతో విర్రవేగకు. అమ్మవారిని చిన్న చూపు చూడకు, భస్మమైపోతావు. అది నీ భ్రమ. నేను ఎవ్వరికి భయపడను. ఐ డోంట్ కేర్. సమయం వచ్చేంత వరకు, దైవం తన తీర్పు చెప్పేంత వరకు నీలాంటి వాళ్ళు ఇలాగే చెలరేగిపోతుంటారు. చివరికి శిశుపాలుడి గతి పడుతుంది. ఈ సోది మాటలు నాకు చెప్పకు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. చూడు, ఇంకోసారి నా కోసం గొయ్యి తీయకు. అందులో నువ్వే పడిపోతావు. నా కోసం గోడ కట్టకు. అది కూలి శిథిలాల కింద నలిగిపోతావు. డోంట్ రిపీట్ ఇట్. మైండ్ యువర్ బిజినెస్. ఓకే? నీకు హారతి పట్టాల్సిన ఈ ఇల్లు పరాయి అమ్మాయికి హారతి పట్టించినట్టు దిష్టి తీయించడం ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలుగుతున్నాను, కానీ ఆపలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ. 4 రోజులు నిహారిక ఆటలు సాగొచ్చు, కానీ
ఎప్పటికైనా నువ్వే నా భార్యవి. ఒక పసుపు తాడుతో చెన్నైలో మన పెళ్లి జరిగిపోయి ఉండొచ్చు. దానిని నిరూపించడానికి మాత్రం ఇదే మనకి ఆధారం. మన మ్యారేజ్ సర్టిఫికేట్ని నీ దగ్గరే భద్రంగా ఉంచు. ఈ విషయం మీ అక్కకి చెప్పు, సంతోషపడుతుంది. నీకు అన్యాయం జరగకుండా కాపాడే ఆఖరి అస్త్రం ఇది. దీంతో నువ్వు పోరాడచ్చు. నేను మరొకరికి సొంతం అయిపోతానేమోననే భయం లేకుండా ధైర్యంగా ఉండొచ్చు. నీకు అన్యాయం జరిగే సమయంలో అందులో నా పాత్ర కూడా ఉంటుందవని అని ఇండైరెక్ట్గా చెప్తున్నారా? ఆడవాళ్ళకి ఇలాంటి అనుమానాలు బాగానే వస్తాయే. ఏంటిది? ఏంటో చెప్పు శ్రీ. అమ్మా, అది ఇది చెన్నై నుంచి వచ్చిన కవర్ కదండి? అవును. ఏమైంది? చెన్నై పోలీస్ స్టేషన్ నుంచి శ్రీకర్కి ఏదో రిజిస్టర్ పోస్ట్ వచ్చింది నాన్న. పోలీస్ స్టేషన్ నుంచి అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటరే అయి ఉంటుంది. నిన్న దీన్ని మేము తీసుకొచ్చాం. శ్రీకర్కి ఇవ్వబోయేలోగా మిస్ అయింది. శ్రీకర్, నీకు మళ్ళీ ఎలా దొరికింది? ఎవరో నా పేరుండడం చూసి తీసుకొచ్చి ఇచ్చారు వదినా. ఏంటా పేపరు? ఏముంది అందులో? ఇలా ఇవ్వు, చూద్దాం. చదవకూడని మ్యాటర్ ఏదో ఉన్నట్టు ఎందుకు లాక్కున్నావురా? అయితే అదేదో సీక్రెటే, డౌటే లేదు. చూస్తాం, ఇవ్వు మావయ్య. లేదంటే అనుమానాలు పెరిగిపోతాయి. ఫంక్షన్లో కూడా కవర్ మిస్ అయింది అన్నప్పుడు చాలా సీరియస్ అయిపోయావు. అంత ఇంపార్టెంట్ అందులో ఏముందబ్బా? స్టేషన్ నుంచి రావడం ఏంట్రా? దేనికి సంబంధించింది? అడుగుతున్నారు కదా, చెప్పు శ్రీ. చిక్కపిల్ల చుట్టూ పులులు చేరినట్టు ఎందుకు కార్నర్ చేస్తున్నారు? దాచుకునేంత రహస్యాలు నా దగ్గరే ఉంటాయి. చెన్నైలో మా బ్రాంచ్ ఉంది కదా. లాస్ట్ టైం చిన్న ఇష్యూ జరిగినప్పుడు జనరల్ ఎంక్వైరీకి స్టేషన్కి పిలిచారు. అది సాల్వ్ అయిపోయింది. బట్ ఏదో నార్మల్ నోటీస్ సెండ్ చేశారంతే. అంతకు మించి ఇంకేం లేదు. నమ్మొచ్చా? నమ్మచ్చు. నాకైతే నమ్మకం కుదరడం లేదు.
అంత సింపుల్ మ్యాటర్ అయినప్పుడు మరెందుకంత టెన్షన్ పడ్డావు? మనం రిసీవ్ చేసుకున్న కవర్ గురించి బాగానే కవర్ చేసి చెప్పాడు. వాడు ఆఫీస్కి సంబంధించిన విషయం అని చెప్పాడు కదా, ఇంకొదిలేయండి. అన్ని వదులుకుంటూ వెళ్తున్నాం కాబట్టే ఇలా తయారవుతున్నాడు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? లేదే. మరి ఆ నుదుటిన చెమటలెందుకు? ఇది నాకు కామన్ గానే ఉంటుంది. శ్రీకర్, నువ్వు అవని రూమ్లో ఏం చేస్తున్నావు? చెప్పు. దీనికి కూడా పెద్ద కవర్ రెడీ చెయ్యి. అది ఈ కవర్ దొరికిన తర్వాత నీ దగ్గర దాచిపెట్టామని అని ఇచ్చాను. ఇప్పుడు తీసుకోవడానికి వచ్చాను. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. ఎందుకు? తడుముకోకుండా చెప్పినందుకు. బావా, నీకన్నీ అనుమానాలే. సరే సరే, ఇక అందరూ వెళ్ళండి. దొరికిపోయామని అనిపించిందండి. ఇది మన చేతిలో ఉండగా ఒకరు కనిపెడితే మనం దొరికిపోయేలా ఉండకూడదు. మనంతట మనం దీన్ని బయట పెట్టేలా ఉండాలి. తీసుకో, జాగ్రత్త. ఈ కావాలని అడిగాడు, ఎటు వెళ్ళిపోయాడు? పోలియో డ్రాపుల్లా 4 చుక్కలు దొరికింది. అస్సలు వర్కౌట్ కాల. సుజాతని డబ్బులు అడిగానంటే చీపురు తిరిగేస్తుంది. దేవుడా, పైనుంచి ఒక మూట పడేవా? ఏంటమ్మా, వాటర్ ఏమైనా కావాలా? ఆంటీ, ఆడుకోవడం ఇంకా అవ్వలేదా? సౌమ్య ఆడుతూ ఆడుతూ పడిపోయింది ఆంటీ. అవునా? పద. సౌమ్య, సౌమ్య.
సడన్ గా పడిపోయింది. సౌమ్య 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 లేమ్మా. ఏమైందమ్మా? లేమ్మా సౌమ్య. సౌమ్య సౌమ్య చూడు. సౌమ్య సౌమ్య లే. సౌమ్య సౌమ్య అమ్మా లే సౌమ్య లేమ్మా. అమ్మా లేమ్మా లే. కూర్చో. మంచినీళ్ళు తాగు. ఏమైందమ్మా? ఇక్కడ నొప్పి అనిపించిందమ్మా. తట్టుకోలేకపోయాను. కాసేపు ఊపిరి తీసుకోలేకపోయానమ్మా. మాట్లాడాలనిపించినా మాట్లాడలేకపోయాను. ఇప్పుడు ఊపిరికి ఇబ్బంది ఏం లేదు కదమ్మా? లేదమ్మా. ఏయ్, మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ? సౌమ్య ఆడుతూ ఆడుతూ గుండె దగ్గర నొప్పి అనిపించి పడిపోయిందండి. ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామండి? ఒక 50 రూపాయలు ఉంటే ఇవి సుజాత, 90 తెచ్చుకుంటా. నా బాధ నాది, నీ బాధ నీది. ఛీ! ఈ మనిషి జన్మ ఎలా ఎత్తాడో ఏంటో. సౌమ్య ఇంకా ఆటకు రాదు. మీరు వెళ్ళండమ్మా. అలాగే ఆంటీ. ఇప్పుడు నాకు బానే ఉందమ్మా. నువ్వేం కంగారు పడకు. ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించాలి. రోజు అత్తయ్య మామయ్యలు బయట పనుందని వెళ్ళారు కాబట్టి ఈ రోజు ఎలాంటి గోల లేకుండా ప్రశాంతంగా భోంచేయొచ్చు. అత్తయ్య మావయ్యలు లేరు కదా, అతి వినయాలొద్దు. నువ్వు కూడా వచ్చి కూర్చొని హారిక. శ్రీకర్ గారు బయటికెళ్ళి చాలా సేపు అయింది, ఇంకా రాలేదు. తను వచ్చాక మేమిద్దరం కలిసి తింటాం. మీరు భోంచేయండి. నీతో కలిసి తినడం అంటే అది జరిగే పని కాదు. శ్రీకర్ మనసంతా వేరే దగ్గరుంది. ఇప్పుడు సామెతలు చెప్పే ఇంట్రెస్ట్ నాకు లేదు, కానీ వచ్చి కూర్చో. నీలాగే నేను కూడా శ్రీకర్ మావయ్య మీద చాలా ఆశలు పెంచుకొని చివరికి ఇలా మిగిలిపోయాను. నీ పరిస్థితి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఏంటో. అవనిని అటాక్ చేయడానికి మీ సహాయ సహకారాలు నాకు పుష్కలంగా ఉంటాయని నేను ఆశపడుతుంటే మీరేంటి ఒక పీత మరో పీతను కాలు పెట్టి వెనక్కి లాగినట్టు లాగుతున్నారు? శ్రీకర్ గారు,
ఈ పిల్లేమో ముద్దుల ప్రియుడికి దగ్గరవుదామని తెగ తాపత్రయపడుతుంది. బామ్మర్దేమో అవనికి అయస్కాంతంలా అతుక్కుపోయాడు. ఈ నారీ నారీ నడుము మునారి సినిమా క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో ఏంటో. ఏంటండి ఇంత లేట్ అయింది? ఆఫీస్లో పెండింగ్ వర్క్ ఉంటే లేట్ అయింది. నేను ఈరోజు మీకోసం స్పెషల్ వంటకాలు చేశాను, భోంచేద్దాం రండి. మీతో పాటు కూర్చొని తినాలనే ఆశ అలాగే ఉండిపోయింది. ఏమైంది? అవని అక్కడ రూమ్లో ఉన్నట్టుంది. ఇలాంటి మంచి పనులు తననెందుకు గుర్తు చేస్తారు? మీరు రండి. అవనిని భోజనానికి పిలవలేదా? ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి.